ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాలుష్యం చెర నుండి ఇటు మూసీని అటు నల్గొండ జిల్లాను విముక్తి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎంను కలిసి తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగుపడింది. ఉస్మాన్ సాగర్ దగ్గర చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల్ని మంచినీటితో నింపేలా పథకం రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి నీళ్లు తరలిస్తారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకంతో హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారం అవడమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందన్నారు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్ లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. కాళేశ్వరం నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారన్న కేటీఆర్ కామెంట్స్ కూడా ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాల్ని తీసుకురావడం లేదని ఎల్లంపల్లి నుంచే నీరు తీసుకొస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేస్తుందన్నారు కేటీఆర్. 1100 కోట్లతోనైపోయే ప్రాజెక్టును ఇవాళ 7,380 కోట్లు, 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు. కోకాపేట్ దగ్గర నియోపోలిస్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. నియోపోలిస్ కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ఈ ట్రంపెట్ ను నిర్మించారు.